श्रीगुरुभ्यो नमः। हरि ओं। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. నేటి గరుడ పురాణంలో 8వ అధ్యాయం తెలుసుకోబోతున్నాం. సుత పౌరాణికుడు తిరిగి ఈ ప్రకారంగా చెప్పసాగాడు. తపోధనులారా, ఆపై గరుడు మరొకసారి పరమేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణకు నమస్కరించి, స్వామి, ఈ ప్రకారంగా సంక్షిప్తంగా చెప్పి ముగిస్తే నాకు సరిపోదు. కర్మకాండ విషయంపై నాకు కలిగిన సందేహాలు తమనందు విన్నవించండి, కటాక్షించి అవి తీర్చగలరని వేడగా పరమధాముడు అవేమిటో అడగమన్నాడు. శ్రీహరి తల్లిదండ్రులు వృద్ధులై అతురులైనప్పుడు పరలోక ఉపయోగమైన కర్మను పుత్రులు ఏ విధంగా చేస్తే ఆ తల్లిదండ్రులు సద్గతి కలుగుతుందో అలా చేయదగిన అమోస్మిక కర్మను చెప్పవలసిందిగాని కోరాడు గరుడు. మనుష్యు హితార్థమై మంచి ప్రశ్న ఏషితివి, విను. పుణ్యాత్ముకుడైన తనకు మరణం సమీపించినదని తెలిసి కొన్నాక జ్ఞానాది కృత సమస్త పాపమును పోవడానికి సర్వప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అపానకాలం సమీపించడం తెలిసి స్నానం చేసుకొని సాలగ్రామ రూపి అయిన విష్ణువుకి గంధం, పుష్పాల, తులసి దళాల చేత అర్పించి పిండి వంటలు నివేదించి బ్రాహ్మణులకు దక్షిణాలిచ్చి అష్టాక్షరి, ద్వాదశాక్షరి కాని జపించాలి. హరినామస్మరణ, శివకేశవ నామస్మరణ సమస్త పాపాలు తొలగిస్తాయి. రోగి వద్ద కూర్చుండి బంధువులు ఏడవరాదు. పవిత్రమైన నా నామాన్ని కీర్తించుండాలి. దశావతారాలను స్మరించి ఇవి స్మరించేవారు బంధువులు కృష్ణ అనే మంగళ శబ్దం ఎవరి నోటి నుండి వెలువడుతుందో వారి పాపాలు భస్మమవుతాయి. అజీర్ణుడు నా నామ స్మరణ వల్లే ముక్తినిచ్చినాను నేను. నన్ను దుర్మార్గుడైన స్మరిస్తే చాలు, పాపాలు సమీపించవు. పాపాలు తొలగించడంలో నామానికి గల శక్తి ఇంత చెప్పడానికి సాధ్యం కాదు. యముడైన తన భటులకు, నాస్తికుడికి నా లోకానికి తీసుకుని రండి, కానీ హరినామస్మరణ చేసే వారికి తీసుకుని రాకవద్దని చెప్తాడు. నారాయణ పరన్ముఖుడైన వానికి ప్రాయశ్చిత్తాలు సైతం పవిత్రంగా మార్చజలవు. అపాన దశలోని ఎవరైతే నందనందన అంటారో అతడు వైతరణి నదిలో పడడు. ముక్తిని కోరేవారు పరులకు షోడశాపేతమైన అన్నం పెట్టాలి. దూడలతో కూడి ఆవులను శ్రోత్రియ బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. సత్పురుషులు బహుకాల జీవనాధారమగునట్లు దానములు చేస్తాడు. అతులు దానాలు చేసి యమ్మార్గంలో దుఃఖాలు గలవు. కర్మ చేయడానికి ఉద్దేశించి స్థలాల్లో గోమయం అంటే ఆవు పేడతో శుద్ధి చేసి చేయడం దేనికి అని ప్రశ్న. పితృకర్మలు తెరలు, దెబ్బలు దేనికి? మేడ వీధిలో మంచం మీదన పరుండ ఉండగా మృతి చెందిన వారు సద్గతి కలగదన్నారు కదా. ఎందువల్ల మరి? ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి ఏ విధంగా కాలం సమీపిస్తుందో ఎవరికి సాధ్యమగునా? ఇవి నాకు కలిగే సందేహాలన్నాడు గరుత్మంతుడు. దానికి పరమపురుషుడు, సర్వభక్షక, సరి అయిన ప్రశ్నలు వేశావు. నిన్ను నా కర్మ చేయవలసిన స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఈ అలుకుట. భూశుద్ధి చేయకుండా కర్మ చేయటం వల్ల భూత పిశాచాది ఆటంకములు అక్కడ చేరుతాయి. అవి కలిగించే విఘ్నాల వల్ల కర్మ చెడుతుంది. కనుకనే గోమయంతో శుద్ధి చేయమన్నారు. పితృకార్యాలకు శ్రద్ధ ముఖ్యం. శుద్ధితో శుద్ధి కుదురుతుంది. వైనతేయ పితృకార్యంలో కుశదబ్బలు వాడటానికి ముఖ్య కారణం ఆకాశంలో అవి ఉత్పన్నం కావడమే. అందులకు అవి చాలా పవిత్రమైనవి. ఈ కుశదబ్బలను మూలములో, మధ్యములో, అగ్రభాగాల్లో త్రిమూర్తులు నివాసిస్తుంటారు. దబ్బలు లేకపోయినట్లయితే పితృకర్మలు ఏవీ చేయకూడదు. ధ్వజులు, మంత్రాలకు, దబ్బలకు, అగ్నికి, తులసి దళాలకు నిర్మల్య దోషం లేదు. ఉపయోగించిన వాటిని మళ్ళీ ఉపయోగించవచ్చు. ఏకాదశి వ్రతం, తులసి దళం, భగవద్గీత, పశువు, బ్రాహ్మణ భక్తి, శ్రీహరి చరణాలు ఇవన్నీ సంసార సాగరాన్ని తరించడంలో వాడవలే రక్షిస్తాయి.
మరణాన్ని సమీపించేవారు గోమయం చేత పరిశుభ్రంగా అలికినట్లు చోట కుసదబ్బలు పరిచి నువ్వులు చల్లి చేతులు తులసి దళాలు దబ్బలు ఉంచుకొని భగవన్నామ సంకీర్తన చేస్తేనే మృతి చెందినతే వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యం. మరణావస్థలో ఉన్నవారు బోర్లా శయనించరాదు, వెళ్ళకిలా వీపును కింద మోపి పరుండాలి. సౌనికాది మహర్షులు సుతులు చెప్తున్నారు. పరంధామం చూసి గరుడు స్వామి, ఏ విధంగా పాపాలు చేసిన వారు ప్రేతజన్మ పొందుతారో అలా పొందిన వారికి ఆ జన్మ నుంచి ఎలా విముక్తి కలుగుతుందో, యమపురిలోనికి ప్రేతంగా పడి ఉంటారు లేక ప్రేతంగానే లోకంలో సంచరిస్తుంటారా అని అడగ్గా భగవానుడు ఇట్లా సెలవిచ్చును. గరుత్మంతుడు, వినుము. పరద్రవ్యాన్ని ఇతరుల భార్యలను కోరేవారు లేదా ఆ రెండు సాధించినందుకు క్రూర కృత్యాలు పాల్పడిన వారికి ఎన్ని శ్రద్ధాదులు జరిగినా పిండదేహం కలగదు. వారికి కలిగినది ప్రేత శరీరమే. వీరు తీరి వేరేగా ఉంటుంది. ప్రేత శరీరధారి తీరతెనులు. ఏ కుటుంబంలో అయితే యజమాని మృతి చెందినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని ఆ గృహస్థునికి బంధుమిత్రాదులు వాంఛించి వారికి చెందవలసిన ఆస్తి ద్రవ్యం మున్ని వారిని కొందరు అపహరించుకుంటారో, అనగా మృత్యు నష్టం ఆస్తి కోసం లోక వ్యవహారంలో ముద నష్టం పాకులాడుతుంటారో, తెలుసో తెలియకో బుద్ధిపూర్వకంగా ఇటువంటి వారికి ఆశించే వారికి ప్రేత శరీరం సంప్రాప్తించడానికి ఎలాంటి సంశయం లేదు. గోవింద గోవింద గోవింద. ఇక ప్రేత శరీరాన్ని పొందిన వారు తమ క్లేశాలను అనుభవించడమే కాక తమ భార్యపుత్రులు కూడా కష్టాలు పాలు చేస్తారు. ఆ ఇంట శ్రద్ధాది కర్మలు జరగనివ్వరు. ఒకవేళ పుత్రుడే మనవడో పితృదేవార్చన చేస్తే పిండములు పితృదేవతలకు అందనీయక అడ్డుపడతాడు. ప్రాణాధారి మనుషులు మిక్కిలి కష్టమైన ప్రేత జన్మలు కుండా ఉండవలసింది అంటే ఏమి చెయ్యాలి, నాపై కటాక్షించి చెప్పవలసిందని అన్నాడు విష్ణు భగవానుడు. ఖగరాజ, మనుషులు మరణించిన తర్వాత చేయవలసిన కర్మలు కొన్ని చెప్తున్నాను విను. ప్రేత జన్మం పొందకూడదని అనుకునే ప్రతి వ్యక్తి ఆచరించవలసిన విధిలో ఒకటి అచ్చు విడిచి ఆంబోతు వదులుట, మగధోడని మంత్రసహితంగా ముద్ర వేసి ఊరిపై విడుచుట. దీనికి భృస్వర్జన అంటారు. స్త్రీలైనా పురుషులైనా శూద్రాది జాతుల వారైనా ఈ భృస్వర్జన విధి నిర్వర్తించాలి. 5 ఏళ్ల వయసుగా మరణించిన వారి విషయంలో తప్ప మిగతా అన్ని జాతులు స్త్రీ పురుషుల విషయంలోని ఇది వర్తిస్తుంది. 5 నిర్వర్తించవచ్చు. 5 ఏళ్ళు దాటిన వారెవరు మరణించినా వారికి ప్రేత జన్మ రాకుండా దీన్ని తప్పక ఆచరించాలి. ఈ క్రియ నిర్వర్తించవచ్చు. అప్పుడు మృతి పొందిన వ్యక్తికి ప్రేత జన్మ బాధ ఉండదు. ఇది చేయకుండా ఇతర దానాలు ఏవి చేసినా ప్రేత జన్మ బాధిస్తుంది అని చెప్పాడు శ్రీహరి భగవానుడు. ఓ దేవదేవోత్తమ, భృస్వార్జన మరణానికి ముందు అయితే ఎప్పుడు అనుసరించాలి, మరణించిన పిదప అయితే ఏ సమయంలో చేయాలి, దీని వలన కలిగే ఫలితం ఏమిటి, సవిస్తరంగా నెరింగవలసిందిగా అని గరుడు కోరాడు. ఖగులు సర్వభౌమ, మరణించిన వారి కోసం ఈ కర్మ నిర్వర్తించకుండా ఇతర శ్రద్ధలు ఎన్ని జరిపించినప్పటికీ మృతి లేసమైన ఫలితం లేదు. మరణించిన వారి నిమిత్తమై ఆంబోతి వద్దకి విడవలనని మరణించిన నాటి నుండి 11వ దినమున ఈ కార్యం చేయాలి. అలా జరగకపోతే ప్రేత జన్మం ఖాయం. భృస్వార్జన విధి పితృలోకానికి సరాసరి మార్గం. అలాంటి అవరోధాలు లేకుండా నేరుగా పితృదేవత లోకానికి చేరబడతారు. ఈ విధి ముక్తి క్షేత్రాలైన కాశీ, గయా, ప్రయాగ వంటి దివ్య భూమిలో మరణించి సంభవిస్తే యమున పీడ లేకుండా సద్గతి పొందుతారు. మరణించిన వారి కోసం ఈ భృస్వార్జన అనేది పుత్రుడైన, భార్య అయినా, మనవడైనా, మనవరాలైనా సరే చెయ్యొచ్చు. కొడుకు ఉన్నట్లయితే ఇతరులు ఎవరు కూడా చేయకూడదు అని విష్ణుదేవుడు చెప్పాడు. అప్పుడు ఖగేశ్వరుడు వినమ్ర భావంతో విశ్వరూపినికి మరోసారి వందనం అనుసరించి, మాధవ, దేవదేవ, సంతానం వచ్చింది కనుకని అడుగుచున్నాను. పుత్ర సంతానం లేని వారి విషయంలో స్త్రీ పురుషులైన వారి మరణం సంప్రాప్తిస్తే అట్టివారికి చేయదగిన ఉత్తర క్రియలు ఏమిటి అని అడిగారు. అపుత్రస్య గతి నాస్తి. తన భృత్యుడైన ఖగేశ్వరుడిపై కటాక్ష వీక్షణలకు ప్రసరిస్తూ గరుత్మంతుడు, పుత్రుని సద్గతి లేదు, అతడు నరకం ప్రాప్తి కనుకని ఎలాంటి పుణ్యం చేసి అయినా సరే పుత్ర సంతానం పొంది తీరవలసింది. అపుత్రస్య గతిర్నాస్తి.
ఏ మానవుడైనా తన కోసం ఎలాంటి సత్కర్మలను ఆచరించకుండా మరణిస్తే అతను మరణానంతరం పుత్రులు కర్మ చేయకపోతే అట్టివాడు రాత్రి పగులు ఆకలి దప్పిల బాధలతో చాలా కాలం అల్లాడి తర్వాత పురుగులాగా కీటకాలుగా నానా జన్మలు ఎత్తి తిరిగి నీచ కులాల్లో మానవుడుగా జన్మించి పుడుతూ గీడుతూ ఈ లోకానికి చిరకాలం సంచరిస్తూ ఉంటాడు. అంతేకాను ఉత్తమ గతులు పొందరు. దాని విధి విధానం తప్పితే ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఉంటావా? ఇవన్నీ నాకు విశాలంగా వినిపింపుము అని గరుడు కోరగా విష్ణుమూర్తి ఈ విధంగా వైనతేయ చిత్తశుద్ధి లేకుండాను దృఢమైన బుద్ధి లేకుండాను చేసిన 100 గోదానుల కంటే ప్రతిఫలపేక్ష లేకుండా మనపూర్వకంగా చేసి ఒక్క గోదానం విన్నా, అలాగే ఒకడు గతించాక 1,00,000 గోదానాలు చేస్తే కలిగే ఫలితం ఎంత ఉంటుందో అతడు అంత్యకాలంలోని కేవలం 1000 గోవులు దానం ఇచ్చినప్పటికి అంతే ఫలితం కలుగుతుంది. కాబట్టి మరణం కాలంలో గోదానం చాలా శ్రేష్టం, తెలుసుకోవలసి ఉంటుంది. పత్రత పెరిగిన ఇచ్చే దానం శ్రేష్టం. ఇంకా చెప్తున్నాను విను. మంచి క్షేత్రం అరిగిన వారికి సద్బుద్ధితో చిత్తశుద్ధి తెచ్చే దానం పాత్రత ఎరిగే చేసిన దానం అని పరిగణిస్తారు. అటువంటి దానానికి 1000 రెట్లు ఫలితం ఉంటుందని, ఉత్తములైన వారికి ఇచ్చే దానం దినాభివృద్ధిని మూలమంటూ దానం పుచ్చుకునేవారు ఉత్తములైతే దాతకు చాలా పుణ్యం లభిస్తుంది. ఏ దానాలు చేస్తే ఏ ఫలితాలు? దానమహిమ శృతిలో కూడా చెప్పబడింది. దానం వల్ల అన్ని సంపదలు కలుగుతాయని. దానాల్లో మొదటి దశ దానాలు, ఆ తర్వాత షోడశ దానాలు, ఆ పైన విశేష దానాలు చేయడం కర్తవ్యం. అందరినీ అన్ని ఆచరించలేకపోయినప్పటికీ కనీసం కొన్ని అయినా చేయడం విధి. మొదటి దశ దానాల ప్రస్తావన. గోభీతిలస్య హిరణ్యజే వాసీతన్యా గుడో నిశా రౌప్యం లవణం నిత్యాయం దోర్దశే దానస్య ప్రకీర్తిత కన్యా కనకాదాసించ శకటద్వాజగృహిం లలంగులం కాలపురుషం కాలం చక్రం తదక్షతి మేషం చ మహిషా చైవ చయోచో భయతో ముఖీ తిలపర్వత విజ్ఞాన మహాదానాని షోడశః. కన్య బంగారం, దాసిజనం, బండి, గుర్రం, ఏనుగు, ఇల్లు, నాగలి, కాలపురుష ప్రతిమ, కాలచక్ర ప్రతిమ, భూమి, మేక, ఎద్దు, పాన్పు, దూడ సహితంగా గోదానం, నువ్వులు రాశులు, ఇవి 16 దానాలు. కన్యాదానం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి, బంగారం దానం వల్ల విష్ణులోక ప్రాప్తి, దాసిని దానం చేసిన వల్ల ఇంద్రలోక ప్రాప్తి, బండి దానం వల్ల విష్ణులోక ప్రాప్తి, గుర్రం దానం వల్ల గంధర్వలోక ప్రాప్తి, ఏనుగు దానం వల్ల శివలోక ప్రాప్తి, ఇల్లు దానం వల్ల విష్ణు ప్రీతికరం, నాగల దానం వల్ల కృష్ణ ప్రీతికరం, కాలపురుషుని దానం వల్ల కోరికలు సిద్ధిస్తాయి, అంటే కోరికలు సిద్ధిస్తాయి. కాలచక్ర ప్రతిమ వల్ల ఐశ్వర్యవృద్ధి, భూదానం వల్ల శివలోక ప్రాప్తి, మేకదానం వల్ల శివప్రీతికరం, ఎద్దు దానం వల్ల మృత్యుంజయలోక ప్రాప్తి, పాన్పు దానం వలన గోలోక ప్రాప్తి, గోదానం వలన వైకుంఠ శాశ్వత నివాసం, నువ్వులు రాశి దానం వల్ల విష్ణులోక ప్రాప్తి. మరణం చెందిన 11 రోజైన నపిండకరణానికి పూర్వమే షోడశ శ్రద్ధ చేసి సద్బ్రాహ్మణులకు నియంత్రించి వారిని అర్చించి దశదానాలు చేయాలి. అవి ఇంతకుముందే వివరంగా చెప్పి ఉన్నాను. మరొక గొప్పదైన దానాలు చెప్తున్నాను, గ్రహించు. నరలోకానికి చేరువనున్న మహాఘోరమైన వైతరణి అనేది దాటడానికి సుఖమైన ఉపాయం ఇది. చేరుగడలతో నావ తయారు చేసి దాన్ని పట్టుతో అలంకరించి అందులో నేతిని కూడిన పంచపాత్ర నుంచి శ్రీమన్నారాయణకి అర్చించి ఒక సద్బ్రాహ్మణునికి దానం చేయాలి. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, లవణం, నవధాన్యాలు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరణముఖునైన తండ్రి చేత భూదానం మొదలైన దానాలు చేయించిన పుత్రుడు దేవతలచే పూజించబడతాడు. తల్లిదండ్రుల నిమిత్తమై సత్పుత్రులైన వారు పుత్రులు చేసే దానాలు శ్రేష్టం. పవిత్రం, అక్షమైన పుణ్యం కలుగుతుంది. దానశీలకు యమును పరమును కూడా ఉపద్రవ్యాలు కలగవు. మరణకాలం యమదూతల పట్ల భయం కలగదు. లోభం చేత దానం చేయకపోతే మరణానంతరం దుఃఖము తప్పదు. తండ్రి మొదలైన వారు మరణోన్ముఖులైనప్పటికీ అతురు దానం చేయించిన పుత్రులు బ్రహ్మ హత్యాది దోషంలో పడతారు. వారికి సద్గతి కలగదు. ఈ దానాలను మృతి చెందిన వారికి సద్గతులు కలిగించడం విశేషంగా సహాయకారులు అవుతాయి. సుత పౌరాణికుడు ఇలా చెప్తున్నాడు. ఋషులారా,
ఇంతవరకు ఏ ఏ పాపాలు ఏ ఏ నరకాలు సంప్రాప్తించావో శోషణప్రాయంగా తెలిపాను. మున్ముందు సందర్భం అనుసరించి ఆయా నరక కాలములు ఏ విధంగా శిక్షించేది వివరిస్తాను అని పలికి ఈ పురాణానికి కీలక అంశాలైన కర్మకాండ ఆచరించే విధానం, శ్రద్ధ విధులు, నిర్వహణ, అశోచం అంటే మైలే, పిండ శ్రద్ధం వంటి అపర విషయాలు ఇటుపై ప్రస్తావన వస్తాయి అని గంభీర వదనుడై తిరిగి ఇలా చెప్పసాగాడు. ఇది గరుడ పురాణంలో అష్టమాధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమా కాంతాయ కాంతాయ కామిప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.